ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుణ్ణి ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 21వ వచనము. అఫ్లిక్షన్ విల్ స్లే ద విక్డ్ అండ్ దోస్ హూ హేట్ ద రైచస్ విల్ బి కండెమ్డ్. Psalms chapter 34 verse 21. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలను ఆయన ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. ఆయన బిడ్డల జోలికి వచ్చిన వారికి శిక్ష తప్పదు. వారు అపరాధులుగా ఎంచబడతారు. ఎవరైతే దుర్మార్గులుగా దుష్టులుగా పాపములో జీవిస్తూ ఉంటారో వారికి తగిన ప్రతిఫలము కలుగుతుంది అనే మాటలను ఈ రోజు వాక్యములో మనం చూడవచ్చు. భక్తుడైన దావీదు తన కుమారునికి బోధ చేస్తూ ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. దావీదు జీవితంలో రకరకాల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. మంచివారున్నారు, చెడ్డవారున్నారు. వారి యొక్క స్వభావము దగ్గరుండి మరీ చూశాడు. మంచిగా ఉంటూ ప్రక్కనే ఉంటూ ఎలా మోసం చేస్తారో, ఎలా పడవేయాలని చూస్తారో, ఎలా నష్టపరచాలని ఆలోచిస్తారో దావీదుకు బాగా తెలుసు. ఈ రోజున నీ జీవితంలో కూడా అలాంటి వారు నీ చుట్టూ ఉన్నారు. అందుకే దేవుడు ఈ రోజున ఈ మాటలను నీకును చెబుతున్నాడు. మంచిగానే ఉంటూ తీయని మాటలు చెబుతూ నీ కుటుంబం పాడైపోవాలని, నీ ఉద్యోగంలో సమస్యలు రావాలని, నీ వ్యాపారము నష్టాల్లోకి వెళ్ళిపోవాలని వారు గోతులు త్రవ్వుతున్నారేమో. ఆ విషయమో బహుశా నీకు ఈ రోజున అర్థమవుతుందేమో. నీ దగ్గరే ఉంటూ నీవు పెడితే తింటూ నిన్ను చంపాలని, నిన్ను మోసం చేయాలని వారు పన్నాగాలు నీవు గ్రహిస్తున్నావేమో. ఎలా వారికి నేను ప్రతీకారం చెయ్యాలి, ఎలా వారికి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, వారి యొక్క చెడుతనమే వారిని సంహరిస్తుంది. వారు సమస్యలోనికి వెళ్ళిపోయేలా చేస్తుంది. వారికి నష్టాన్ని తీసుకొని వస్తుంది. వారికే అది ప్రమాదంగా మారబోతుంది. మనము ప్రత్యేకంగా పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మనము కావాలని వారి మీద మన దృష్టి నిలిపి మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. అందుకే పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని. కాబట్టి మనమేమి కంగారు పడాల్సినటువంటి పని లేదు. దేవుడు కూడా శిక్షించాల్సిన అవసరం లేకుండానే వారికి వారే నష్టపోతారు. వారి పైకి శిక్ష వస్తుంది. దానియేలును కావాలనే ప్రక్కనే ఉంటూ మంచిగా మాట్లాడుతూ కొత్త చట్టం కపట మనస్సుతో సృష్టించి సింహాల నోట పడవేసి చంపేయాలని అనుకున్నారు. తోటి ఉద్యోగులే దానియేలు మంచితనమును యథార్థతను ఓర్వలేకపోయారు. కానీ ఏమైంది? దేవుడు అన్యాయస్తుడు కాడు గదా. తన యొక్క భక్తులను, తన బిడ్డలను ఆయన రక్షించుకోగలడు, ఆయన కాపాడగలడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు భయపడాల్సినటువంటి పని లేదు. నిన్ను దేవుడు నీ విరోధుల చేతిలో నుండి, వారి యొక్క పన్నాగాల్లో నుండి రక్షిస్తాడు. వారు ఎన్ని ప్రణాళికనైనా చేయనివ్వండి, అవి నిన్నేమి చేయలేవు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లలేదు. నీవు భయపడుతున్నావేమో, నా పిల్లలకు హాని చేస్తారు, నా ఉద్యోగం కోల్పోయేలా చేస్తారు, నాకు ప్రాణహాని సృష్టిస్తారు, నా ఆస్తులను లాగేసుకుంటారు అని. అలా ఏమీ జరగదు. దేవుడు నీ వైపున, నీ పక్షంగా ఉండి వాద్యమాడతాడు. దానియేలును సింహాల బోనులో వేయాలని అనుకున్న వారే ఆ గ్యాంగ్ అంతా సింహాల బోనులోనే పడ్డారు. ఏ హానైతే మన విరోధి చేయాలని తలంచుతాడో ఆ హానినే వారి నెత్తి మీదకు వస్తుంది. నీవు కంగారు పడి దిగులు చెందకు. నిన్ను ద్వేషించేది ఎవరైనా సరే వారు అపరాధులుగా ఎన్నటికి ఎంచబడరు. నీవు సాధారణమైన వ్యక్తివి కాదు, యేసయ్య బిడ్డవు. డ్యూటీలో ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగిని ప్రజలు ఆటంకపరిచిన, వారిని దూషించిన, వారిపైకి దాడి జరిగించిన వారు అపరాధులు, శిక్షార్హులు. అలాంటిది మనము సర్వోన్నతుని బిడ్డలం, సర్వశక్తి గల దేవుని వారసులం. మన పైకి వస్తే, మనల్ని దూషిస్తే వారు మంచివారు ఎలా అవుతారు? బహుశా ఈ లోకానికి మంచివారని కనబరచవచ్చేమో గాని వారు దేవుని దృష్టిలో అపరాధులే. కాబట్టి నీవు నీ విరోధులను బట్టి,
నీ శత్రువులను బట్టి, నిన్ను ద్వేషిస్తున్న వారిని బట్టి కలత చెందకు. రక్షకుడైన యేసయ్య నిన్ను నిత్యము కాపాడుతూనే ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. నీ బిడ్డలైన వారిని ఎప్పుడు మీరు రక్షిస్తూనే ఉంటారని అయ్యా. మరి తండ్రి, నీ బిడ్డల జోలికి వచ్చిన వారికి శిక్ష తప్పదని, వారు అపరాధులుగా ఎంచబడతారని, ఎవరైతే దుర్మార్గులుగా దుష్టులుగా పాపంలో జీవిస్తుంటారో వారికి తగినటువంటి ప్రతిఫలం అనేది కలుగుతుందని అయ్యా ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, దానియేలును సింహాల బోనులో వేయాలని చూసిన వారే ప్రభా సింహాల నోటికి చిక్కిపోయారు ప్రభా. అదే విధంగా నీ బిడ్డలైన వారిని, జోలికి వచ్చిన వారిని ప్రభా మీరే తప్పకుండా శిక్షిస్తారని అయ్యా, దానికి ప్రతిఫలము వారు పొందుకుంటారని ప్రభా అయ్యా ఈ రోజున మమ్మల్ని వాక్యం ద్వారా ఎంతగానో ధైర్యపరిచారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, అయ్యా విరోధుల చేతికి మరి తండ్రి ఎందరైతే బిడ్డలు చిక్కుకున్నారో నా ప్రభా, ఆ విరోధుల చేతిలో నుండి బిడ్డలకు విడుదల ఇవ్వండి ప్రభా. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అనాథలను ఆదరించి వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు, తల్లిదండ్రి లేని బిడ్డలకు అయ్యా మీరే న్యాయకర్తగా ఉన్నటువంటి దేవుడు ప్రభా. ప్రతి బిడ్డను ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి తండ్రి. అయ్యా మరి తండ్రి, ఈ రోజున అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి ప్రభా. ఎండిపోయినటువంటి స్థితిని కూడా ఫలవంతంగా మార్చే దేవుడు తండ్రి. అవునయ్యా, బిడ్డలకున్న ఆ మరణకరమైన రోగము నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీవే నా తండ్రి. ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి అయ్యా. ఏ నొప్పితో, ఏ వ్యాధితో, ఏ బలహీనతతో, ఏ రుగ్మతతో ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్క బలహీనతను కొట్టివేయండి అయ్యా. మీరే ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల ఊబిలో నుండి అయా బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి అయ్యా. మరి తండ్రి, అప్పును యేసు నామములో కొట్టివేయండి నా తండ్రి. అప్పును చూస్తూ దిగులు చెందుతూ ప్రభా మంచాన పడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. టెన్షన్ పడుతూ బీపీలు అయ్యా షుగర్లు తెచ్చుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా వారికి అంతటికీ తండ్రి అయ్యా మీరే తండ్రి ఆ అప్పును కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, కుటుంబాలలో క్షేమము లేదు, సంతోషము లేదు ప్రభా. పగ ప్రతీకారాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ప్రభా. సహాయము చేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి, ప్రేమ కలిగి జీవించి సమాధానము కలిగి జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అదే విధంగా వివాహాల విషయంలో సహాయము చేయండి ప్రభా. మీ చిత్తమును బట్టి ప్రభా బిడ్డలు మొరపెడుతుండగా తండ్రి మీ చిత్త ప్రకారంగా వారి వివాహము జరుగునట్లు సహాయం చేయండి. వివాహమై చాలా ఏండ్లైనప్పటికీ తండ్రి గర్భఫలము లేని బిడ్డలు ఉన్నారు ప్రభా. సహాయము చేయండి అయ్యా. గర్భఫలము మీరిచ్చే బహుమానమే తండ్రి. మరి తండ్రి అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము బిడ్డల జీవితంలో జరిగించండి అయ్యా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు కావలసిన శక్తిని, బలాన్ని దయచేయండి. ముఖ్యంగా బ్లడ్డుని సమకూర్చండి అయ్యా. బలహీనతను కొట్టివేయండి నా తండ్రి. అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి తండ్రి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. మీ బలము చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు పెన్షన్ లేక బాధపడుతున్నారో వారికి సహాయము చేయండి. ఉద్యోగ విషయంలో సహాయము చేయండి తండ్రి. అయ్యా శాలరీ ఇంక్రీజ్ విషయంలో సహాయము చేయండి. ఎంత పని చేసినా, ఎంత సంపాదించినా అయ్యా చిల్లులు పడ్డ సంచిలో వేసినట్లుగా బిడ్డల సంపాదన ఉంటుండగా ప్రభా అయ్యా సంపాదనకు ఆజ్ఞ ఇవ్వండి నా ప్రభా. నా తండ్రి, వారి గిన్నె నిండి పొర్లు పోవునట్లుగా సహాయము చేయండి ప్రభా. సమృద్ధిని దయచేయండి నా తండ్రి. అయ్యా అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి కన్నీటిని తుడవండి, నాట్యముగా మార్చండి నా తండ్రి. దైవజనుల కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి, వారి పరిచర్య నూరంతల ప్రతిఫలముతో నింపండి నా ప్రభా. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు అయ్యా వారు సహిస్తున్నారు ప్రభా. అయ్యా వారి తండ్రి అయ్యా నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి అయ్యా. సువార్థికులను మీరు బలపరచండి ప్రభా. మిషనరీస్ ని దీవించండి అయ్యా. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా మా భారతదేశం ఉండులాగున సహాయము దయచేయండి. గొడవలు, తారతమ్యాలు, విభేదాలు, కులమత ప్రాంతీయ భేదాలు వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయ్యా మరి తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారు అయ్యా మరి
ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. కష్టములో నుండి అయ్యా వారికి విడుదల దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింప చేయునుగాక.